నమస్తే, నేను మీ బోస్ కుమరి. రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకి మారుతూ హీట్ ఎక్కుతున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా తెలుస్తున్నాయి. దీంట్లో ప్రధానంగా అటు వైసీపీ పార్టీ తన సర్వశక్తులు వడ్డీ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇటు కూటమి కూడా. దీంట్లో ఒకవేళ తప్పులు వచ్చినా, తప్పులు దొరికినా ఆ తప్పులు మాకు సంబంధం లేదనేటువంటి విధంగా మరి ప్రజల్ని నమ్మించుకుంటూ ప్రజల మనసులు గెలుచుకొని 2029లో ఎలాగైనా సరే అధికారంలో రావాలనేటువంటి విధంగా మరి ముందుకు వెళ్తున్నారు అందరూ. ఇది అర్థమవుతోంది. అసలు 5 సంవత్సరాల్లో అసలు ఆంధ్రప్రదేశ్లో గత రాజకీయాలైనా చరిత్రలైనా ఎప్పుడైనా కూడా ఎవ్వరు కన్ని విని ఎరుగునటువంటి బహుమతులు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాడు అనేటువంటి విధంగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. అదేంటి, ఇది నిజమా కాదా అనేటువంటి విషయాన్ని కూడా మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. నేను వరుసగా ఎందుకు చాలా ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి చదివేటువంటి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఆయన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి గొప్ప గిఫ్ట్ ఇంతవరకు ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు జరగలేదు, ఇక మీద జరుగుతులేదు తెలియదు. తిరుపతికి సంబంధించినటువంటి కల్తీ నిడ్డు, అంటే నెయ్యికి సంబంధించినటువంటి కల్తీ నెయ్యి. అంటే అది కెమికల్తో తయారు చేసినటువంటి నెయ్యి, అసలు నెయ్యే కాదు. ఇప్పటి వరకు ఏ రిపోర్ట్ వచ్చినా కూడా అది కల్తీ నెయ్యి అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఎన్డీడీబీ రిపోర్ట్ అయినా, ఎన్డీడీఆర్ రిపోర్ట్ అయినా, లేకపోతే ఇంకో రిపోర్ట్ అయినా, మైసూరు అయినా, ఏదైనా సరే, ఎలాంటి రిపోర్ట్ అయినా సరే అది కల్తీ నెయ్యి అని చెప్పేసి తేల్చేసినటువంటి పరిస్థితి. దీనికి కారణం మామూలుగా వాళ్ళు మొదట్లో ఉన్నటువంటి ఎప్పుడు కొన్ని దశాబ్దాల నుంచి సప్లై చేసిన నెయ్యిని క్యాన్సిల్ చేసి వీళ్ళు సొంతమైనటువంటి వ్యక్తులకు ఇచ్చుకున్నారు, అక్కడ రూల్స్ మార్చారనేటువంటి విధంగా తెలుస్తుంది. అంటే ఏతావత తెలిసినటువంటి విషయం ఏంటంటే కల్తీ నెయ్యి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే వచ్చింది. ఇక అంతకు ముందు ఎప్పుడు రాలేదు, ఇంక మళ్ళీ వస్తుందో లేదో తెలియదు. అంటే ఇంకా ముందు రోజుల్లో వస్తుందో లేదో తెలియదు. ఇది మొదటి బహుమతి. నెంబర్ 2, అదే తిరుపతిలో దొంగతనం. అదే తిరుపతిలో ఇప్పుడు టికెట్లు అంటారా, దొంగ టికెట్లు చెప్పలేం. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఒక 10 మందిని 20 మంది తీసుకెళ్తుంటారు, చెప్పలేం. దాన్ని పెద్ద మ్యాటర్ కాదు, అందరూ చేస్తుంటారు దాన్ని. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికే సంబంధించి అది తప్ప నా భూతో నా భవిష్యత్తు అంటారు కదా, ఆయన తప్పితే, ఆయన హయాంలో తప్పితే ఎప్పుడు జరిగినటువంటి అంశాలు అనమాట ఇవి. ఒకటి కల్తీ నెయ్యి, నెంబర్ 2 తిరుపతిలో దొంగతనం. అంటే ఇంతకు ముందు గతంలో ఎప్పుడైనా జరిగిందేమో నాకైతే కంప్లీట్గా తెలియదు. నెయ్యి విషయం అయితే మాత్రం కంప్లీట్గా ఆయన హయాంలో జరిగింది, ఇక ముందు జరగదు, అంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఇక నెంబర్ 2 వచ్చేసి బూతులు, రాజకీయ నాయకులు తిట్టేటువంటి పచ్చి బూతులు. ఇంట్లో వాళ్ళని రే డాష్గా నా మింగుతాం ఉమ్ము భాషలో అసలు నేనైతే నా జీవితంలో అయితే నేను ఎప్పుడు చూడలేదు. అంటే ఒక డిగ్నిటీగా ఎంతోమందికి ఆదర్శంగా ఉండేటువంటి రాజకీయ నాయకులు అటు అసెంబ్లీలో ఆడవాళ్ళని నీచంగా మాట్లాడటం, వాళ్ళ పుట్టుకల గురించి మాట్లాడటం, నీచంగా పచ్చి బూతులు తిట్టడం, రారా చూసుకుందాం నీ పెతాప నా పెతాప బజార్ మనుషులు మాట్లాడటం అనేది అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాత్రమే చూసాం తప్ప అంతకు ముందు చూడలేదు. ఆ తర్వాత కూడా ఇక ముందు చూస్తామో తెలియదు. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించి అంబటి రాంబాబు గారు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తే మళ్ళీ ఆ లమ్ములు ఉమ్ములు భాషలు మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే రాజకీయ నాయకులు 10 మందికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తులు పచ్చి బూతులు తిట్టడం ఆయన హయాంలోనే మనం చూసాం. ఇంతకుముందు ఇక చూస్తామో లేదో మనకు తెలవదు. అంటే ఎప్పుడు జరగనటువంటి అంశాలు చెప్తున్నాను నేను. 2 అయిపోయినాయి. 3 దేవాలయాల మీద దాడులు. మామూలుగా అప్పుడు అక్బర్ల కాలంలో భారతదేశం మీద ఎత్తినటువంటి విదేశీయులు, లేకపోతే ఈ ముస్లిం రాజులు, వీళ్ళందరూ కూడా దేవాలయాల ధ్వంసాలు, విగ్రహ ధ్వంసాలు, హిందూ ధర్మాన్ని నాశనం చేసేటువంటి విధంగా అలా ఉండేది ఎప్పుడో పూర్వంలో. కానీ మళ్ళీ అన్ని శతాబ్దాల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే హిందూ దేవాలయాల మీద, హిందూ విగ్రహాల మీద, హిందూ రథాల మీద విపరీతమైనటువంటి దాడులు జరిగాయి, ముక్కలు అయిపోయినాయి, పగలు కొట్టేశారు. చివరికి రాములు వారి తలను కూడా ఖండించేశారు. ఇది ఎప్పుడు ఇంత ముందు జరగలేదు, ఆ తర్వాత జరిగిద్దని కూడా ఇంకా చెప్పలేం. ఇది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి ఒక పెద్ద బహుమతి, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి పెద్ద బహుమతి. ప్లస్ ఒకవేళ ఏందయ్యా ఎట్లా అయిపోతుంది, మీరు ఏమైనా చేయండి అయ్యా అని చెప్పేసానంటే విగ్రహం పగిలిపోతే ఉంది కొత్త చేయించుకోండి, రథం దగ్ధం అయిపోతే ఉంది ఇంకోటి చేయించుకోండి, ఇదేంటి విగ్రహాలు పోతే ఉంది కొనుక్కోండి, ఈ రకంగా మాట్లాడినటువంటి మనోభావాలను కూడా, అంటే అదేదో చిన్న వస్తువులాగా మాట్లాడి హిందువులను నాశనం చేసినటువంటి పరిస్థితి, హిందూ మనోభావాలను దెబ్బతీసినటువంటి పరిస్థితి అంతకు ముందు జరగలేదు, ఆ తర్వాత జరిగిద్దని కూడా చెప్పలేము. ఇది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి గొప్ప విధానం. ఇకపోతే ఆడవాళ్ళకి సంబంధించి, అంటే వాళ్ళ సోషల్ మీడియా కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ ఆడవాళ్ళని అవమానించినటువంటి తీరు. ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడికి సంబంధించినటువంటి ఇంట్లో ఆడవాళ్ళని తిట్టొచ్చా? పచ్చిగా తిట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన కుటుంబ సభ్యుల్ని, పిల్లల్ని, ఆడవాళ్ళని విపరీతంగా తిట్టారు, విపరీతంగా అవమానించారు. పర్సనల్ జీవితాల గురించి ఎప్పుడు అంతకు ముందు జరగలేదు, ఆ తర్వాత కూడా జరగలేదు. అంటే ఒక రకంగా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి పెద్ద గిఫ్ట్లు అనమాట. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే సరే, పక్కన ఆడవాళ్ళు కదా, సరే తీసేయండి. సొంత ఇంట్లో ఉండేటువంటి, అంటే చేతిలో పెట్టుకొని పెంచుకొని ఉంటాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారిని. చిన్నప్పుడు చంకన ఎత్తుకొని ఉంటాడు కదా పైకి చెల్లెల్ని. తన ఇంట్లో తనతో పెరిగినటువంటి ఒకే కంచంలో చెరోకు ముద్ద తిని ఉంటారు కదా, ఇప్పుడు అన్నం తినిపించి ఉంటాడు కదా ఒక బిడ్డ మాదిరిగా షర్మిల గారిని. అలాంటి షర్మిల గారిని లమ్ములు ఉమ్ములు
బజార్ది అనేటువంటి విధంగా తిడితే కన్నీళ్ళు పెట్టుకుని, అంటే రాజకీయాల కోసం సొంత తోడబుట్టినటువంటి చెల్లిని కూడా లమ్ములు ఉమ్ములు ఎల్లలు అని చెప్పి తిట్టించి భయంకరమైనటువంటి భాష ఉపయోగించినటువంటి చరిత్ర మనం అంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఇంక ముందు రోజుల్లో మనం చూడటం లేదు. సొంత తోడబుట్టినటువంటి చెల్లికి జరిగినటువంటి అవమానం అనమాట. ఇది ఆషామాషి వ్యవహారం కాదు అసలు. బట్ ఇది ఎప్పుడు జరగలేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది. ఇది మామూలు వ్యవహారం కాదు. ఇది మనం చెప్పింది కాదు, డైరెక్ట్గా షర్మిల గారే చెప్పింది, ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి అదనమాట. ఇకపోతే మద్యం అసలు ఇది చెప్పే పని లేదు. ఇక ఏంటంటే మా భూములు శకశకలు ప్రెసిడెంట్ మెడల్స్ ఎప్పుడు మనం చూడలేదు. మనం ఎప్పుడంటే ఏంటంటే మనకి కల్తీ ఇది ఏంటంటే సారాయి అనేది ఒకటి ఉండేది. కళ్ళు సారాయి మనకు బ్రాండెడ్ మద్యమాలు ఈ మద్యం ఇవే కదా మనకు కనపడుతుండేది. కాబట్టి పోలీసులు ఎక్కువ పదం పలానా చోట సారాయి దొరికింది ఇట్లాగని చూసేవారు. నాటు సారాయి కాస్తారు కదా, అదే అనమాట. అదే తప్పితే మనకు కల్తీ మనకు తెలియదు. కానీ ఈ బ్రాండెడ్ విధానం ఉన్నాయి భూములు శకశకలు. బట్ నా దగ్గర ఫొటోస్ కూడా ఉండాలి. నేను ఒక దగ్గరికి గూడెం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇటీవల పొగాకు విషయంలో వెళ్తే ఆ భూములు పెద్ద గుట్టలు ఉన్నాయి, పెద్ద హయాంలో కల్తీ మద్యానికి సంబంధించి. అది ఎప్పుడు ఫోటో కూడా తీసేయాలని అనుకుంటాను, ఉండాలి నా దగ్గర. దొరికితే మాత్రం ఖచ్చితంగా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను దానికి సంబంధించి. అంత భయంకరంగా, అంటే కల్తీ మద్యానికి సంబంధించినటువంటి ఇంత పెద్ద వ్యవహారం, కల్తీ మద్యం భూములు శకశకలు ప్రెసిడెంట్ మెడల్స్ ఇలాంటి కల్తీ మద్యం మనం ఎప్పుడు చూడలేదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే చూసాం. దాంట్లో ఇంకా వింత ఏంటంటే ఆ మద్యాన్ని అడ్డం పెట్టి దాని మీద లోన్లు అప్పు తీసుకురావడం అనేది నా జీవితంలో అయితే నేను ఎక్కడ చూడలేదు. అంతకుముందు జరిగిందో లేదా ఎవరైనా మద్యం పోవాలి అని చెప్పేసి ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళని చూసాము, దాని మీద పోరాటం చేసినటువంటి వాళ్ళని చూసాం. కానీ మద్యం మీద అప్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు మనం ఎప్పుడు చూడలేదు. ఆ ఒక మద్యంలో కల్తీ మద్యాన్ని, అంటే ఇదైతే బ్రాండెడ్ మద్యం, అంటే నాటు సరే కాదు, బ్రాండెడ్ మద్యంలో కూడా కల్తీ తీసుకొచ్చినటువంటి ఘనత ఖచ్చితంగా ఆ హయాంలోనే జరిగింది, ఎప్పుడు జరగలేదు. ఇది ఇంకో గొప్ప గిఫ్ట్ అనమాట. ఇకపోతే 3 రాజధానులు. నేను నిజంగా దండం పెట్టి చెప్తున్నాను. అమరావతి అనేది ఈ పార్టీకి అయిపోయింది అమరావతి. దీన్ని నాశనం చేసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మన రాజధాని నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు కానీ కంటిన్యూ చేస్తుంటే తీసేయి, ఆయనే సీఎం చేసుకొని ఈసారి కూడా ఆయనే సీఎం అవని, ఇంకొకసారి ఆయన 30 ఏళ్ళు ఆయనే సీఎం అవని, జగన్మోహన్ రెడ్డి గారు అవని. కానీ రాజధాని జోలికి కానీ వెళ్ళకుండా ఉన్నట్టయితే ఈ పాటికి అయిపోయిండేది ఈ పాటికి. ఎందుకనంటే రాజధాని అని చెప్పగలని కొత్తది చాలాసార్లు చెప్పాను నేను. కొత్త ప్లేసు, కొత్త రాజధాని, అన్ని చోట్ల ఇరుకు ప్రదేశాలు ఉంటాయి, అక్కడ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. ప్రతి వారికి సంబంధించిన బ్రాంచ్ ఇక్కడికి వచ్చేది. 100,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి అందరూ సిద్ధంగా ఉన్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఓడించుకుంటే 10 సంవత్సరాల పాటు రాజధాని మనం కట్టుకోలేకపోయాం. ఇది చాలా దౌర్భాగ్యం. బట్ ప్రజలు ఆలోచించాలి విజ్ఞతగా. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి వింత డ్రామాలో దయచేసి పడద్దు. ఈరోజు కూడా ఇన్వెస్ట్మెంట్లు రావడానికి భయపడుతుంది. దేనికంటే రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా పరిస్థితి ఏందయ్యా, మేము ఆల్రెడీ పోయినసారి నిన్ను నమ్మి వచ్చాము, పెట్టుబడులు పెడితే అయ్యి లాసిపోయాం కదా, మేము ఈసారి రమ్మంటున్నారు, వస్తాము, మళ్ళీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా పరిస్థితి ఏందని అడుగుతున్నారు. అంటే ఇక ఆంధ్రప్రదేశ్ బతుకింతేనా? ఇంకా దీన్ని కవర్ చేసుకోవడం కోసం 3 రాజధానులను కాన్సెప్ట్ తెచ్చాడు. నాకు తెలిసి అంతకుముందు లేదు, ఇక ముందు వచ్చిద్దో లేదు తెలియదు. నా భూతో నా భవిష్యత్తుకి అంతే. వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చిన గొప్ప గిఫ్ట్ అనమాట ఇది. మామూలు వింత కాదు ఇది. 3 రాజధానులు అనేటువంటి విధానం. ఒక రాజధానికి అతిగతి లేదురా మగడా అంటే 3 రాజధానులు కట్టేస్తా అని చెప్పేసి తీసుకొస్తే ఎవరు నమ్ముతాడు ఇక్కడ? అసలు మామూలు వింత కాదు ఇది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే వస్తాయేమో ఇట్లాంటి వింతలు. మరి ఇదొకటి. ఇంకోటి, ఒక సీఎం నాకు తెలిసి ఒక క్యాన్వా వెళ్తూ ఉంటే ప్రజలు ఎదురు చూస్తారు. అసలు వాస్తవంగా అయితే పరజాలు కట్టుకొని చెట్లు కొట్టేసేసి, నాకు తెలిసి నేను ఎప్పుడు చూడలేదు. దీన్ని సమర్థించేటువంటి సన్నాసులు కూడా ఉన్నారు. వాళ్ళు జర్నలిస్టులు అంట, వాళ్ళు పెద్ద మెడల్స్ తీసుకున్నారంట జర్నలిజంలో. అసలు ఆడికి ఎవడిచ్చాడో మెడల్స్ ఆ జర్నలిస్టులకు, వాడు తలమాసినట్టు అంటాడు, వీడికి ఇచ్చినటువంటి యాదవ. ఏంటంటే ఈ యాదవులకి ఏంటి మెడల్స్ లేకపోతే అవార్డులు ఎందుకు ఇస్తారో తెలియదు ఈ సన్నాసులకి. ఒక పార్టీ ఆఫీస్ మీద జరిగేటువంటి దాడి, ఒక ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదకి వెళ్ళిపోయి దాడి చేయటం, 2 ఒక ప్రధానమైనటువంటి ప్రధాన పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి చేయటం అనేది అసలు నా భూతో నా భవిష్యత్తు. ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు, ఇక ముందు జరిగిద్దో లేదో కూడా తెలియదు. ఎందుకంటే అట్లాంటి విధానాలు ఎప్పుడు చూడలేదు. మామూలుగా గొడవలుంటే మాట్లాడుకుంటారు, ఒకరినొకరు వాదించుకుంటారు, ధర్నాలు చేస్తారు, వాళ్ళు డిమాండ్లు చేస్తారు, కేసులు పెట్టుకుంటారు, కోర్టులకు వెళ్తారు. ఇది ఎప్పుడైనా చూసాం కానీ మనం.
డైరెక్ట్గా ఒక పార్టీ ఆఫీస్ మీద, టీడీపీ పార్టీ ఆఫీస్ మీద వెళ్ళి జరిగినటువంటి దాడి అంతకు ముందు ఎప్పుడు జరగలేదు, ఆ తర్వాత ఎప్పుడు జరగదు. ఇక జరిగేది లేదు. ఇక ఇది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. ఎందుకని దాడి చేశారంటే మా వాళ్ళకి కోపం వచ్చింది. ఇలాంటి మాటలు కూడా మనం ఎప్పుడు వినలేదు. ఇది ఒక పెద్ద అల్టిమేట్ ఇది. ఇంకోటి ఏంటంటే ఎస్సీల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం అమరావతి రైతుల మీద. అమరావతి రైతులకు సంబంధించి అక్కడ ఎస్సీలు ఉంటే ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టినటువంటి పరిస్థితులు. ఇది ఎప్పుడు మన జీవితంలో మనం ఎప్పుడైనా ఇట్లాంటి వింతలు. ఇంకోటి ఏంటంటే దావోస్కి సంబంధించి దావోస్ వల్ల ఏదైందా, పరిశ్రమలు తీసుకురాలేదు ఏందా అని అంటే మామూలుగా జాబ్ క్యాలెండర్ అంటే ఒక రాజకీయ నాయకులు మాట ఇచ్చి తప్పుతూ ఉంటారు. మామూలుగా జాబ్ క్యాలెండర్ ఇస్తాం ప్రతి సంవత్సరం అని చెప్పేసి అది మాట తప్పారు, అది వేరే సంగతి. కానీ అయినా కూడా పరిశ్రమలు వస్తున్నాయి కదా, అందరూ వెళ్తున్నారు కదా అక్కడికి. ఈ కేటీఆర్ గారు వీళ్ళందరూ వెళ్ళి కమ్మకు పరిశ్రమలు తెచ్చుకుంటున్నారు కదా, మీరు ఎందుకు వెళ్ళారంటే మాకు చలి పడుతుంది, మేము అక్కడికి వెళ్ళాం అని చెప్పేసి. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారంటే అట్లా మేము అనలేదని చెప్పేసి దాన్ని బుకాయి చేయడానికి ప్రయత్నం చేయటం. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, చెప్పుకుంటూ పోతే ఎన్నో వింతలు. అంటే ఇంతకుముందు మీరు ఎప్పుడు చూసుండరు, ఇక మీద కూడా ఇక మీరు చూడరు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం అంటే ఈ టైంలో మీరు పుట్టి ఈ వింతలు చూడటానికి చూశారు కదా. ఇక ఎప్పుడు కనీసం మీ పిల్లలకు కూడా ఈ వింతలు ఇక కనపడవు అనమాట. నిజంగా నాకు తెలిసినంత వరకు ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి మామూలుగా సోషల్ మీడియా వేదికగా. మరేమది చూద్దాం.